అందరికీ నమస్కారం. నేను మీ అలెక్స్ పప్పుడి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సైలర్ టాక్స్ తెలుగు. నేను మొదటి ఇంట్రడక్షన్ వీడియో పెట్టగానే తమ సపోర్ట్ తెలిపిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఇవాల్టి మన వీడియోలో వాట్ ఈజ్ మర్చెంట్ నేవీ అండ్ వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ మర్చెంట్ నేవీ అనే విషయాలు తెలుసుకుందాం. మర్చెంట్ నేవీ అంటే వరల్డ్లో ఉన్న బిజినెస్ మ్యాన్ అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న నౌకాదళం. మర్చెంట్ నేవీ అనేది షిప్పింగ్ ఇండస్ట్రీలో ఒక పార్ట్ మాత్రమే. వాడుక భాషలో మర్చెంట్ నేవీని మర్చెంట్ షిప్పింగ్ అండ్ మర్చెంట్ మెరైన్ అని కూడా అంటారు. అసలు ఈ మర్చెంట్ నేవీ అనే పదం బ్రిటిష్ ఎంపైర్ టైంలో చాలా వాడుకలోకి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ ట్రేడ్ అంతా మర్చెంట్ షిప్స్ మీద ఆధారపడి ఉండేది. సో మర్చెంట్ నేవీ పర్పస్ ఏంటంటే కార్గోని పెద్ద పెద్ద షిప్స్లో ఒక పోర్ట్ నుంచి ఇంకో పోర్ట్కి సముద్ర మార్గం ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయడం. మర్చెంట్ నేవీ అనేది మీ ఊహకందని పెద్ద వ్యాపార సామ్రాజ్యం. మర్చెంట్ నేవీలో చాలా రకాల షిప్స్ ఉంటాయి. అందులో ప్రధానంగా బల్క్ క్యారియర్, కంటైనర్ షిప్, ఆయిల్ ట్యాంకర్, కెమికల్ ట్యాంకర్, గ్యాస్ క్యారియర్, పీసీసీ, పీసీటీసీ, టింబర్ క్యారియర్ అండ్ ప్యాసింజర్ షిప్, ఇలా అనేక రకాల షిప్స్ ఉంటాయి. అందులో నా కెరియర్లో నేను బల్క్ క్యారియర్, కంటైనర్ షిప్, ఆయిల్ ట్యాంకర్ అండ్ గ్యాస్ క్యారియర్స్లో పనిచేశాను. ప్రస్తుతం గ్యాస్ క్యారియర్ షిప్స్లో చీఫ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ఒక షిప్ యొక్క సైజ్ ఎంత ఉండాలి అనేది దాని పర్పస్ మీద ఆధారపడి ఉంటుంది. పూర్వం అంటే మనకి సెల్ ఫోన్ అంటే ఏంటో తెలియని రోజుల్లో, గూగుల్ మ్యాప్స్ లేని రోజుల్లో ఒక షిప్లో ట్రావెల్ చేయాలన్నా లేకపోతే వర్క్ చేయాలన్నా అందరూ చాలా భయపడేవాళ్ళు. ఎందుకంటే ఈ భూమి అనేది చదరంగా ఉందని, అంటే స్క్వేర్ షేప్లో ఉందని, ఆ సముద్రం అనేది దాటితే ఎక్కడో అనంత శూన్యంలో పడిపోతామని అపోహలు ఉండేవి. ఇలాంటి మూఢనమ్మకాలన్నీ చెక్ పెడుతూ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ, మ్యాపింగ్ అండ్ ఆటోమేషన్ సహాయంతో మర్చెంట్ నేవీ అనేది చాలా అడ్వాన్స్ అయింది అండ్ షిప్పింగ్ అనేది అందరికీ యాక్సెసిబుల్ అయింది. ఒకసారి మనం చెక్ చేసుకుంటే మన చేతిలో ఉన్న మొబైల్ దగ్గర నుంచి మన ఇంట్లో చాలా వస్తువులు మర్చెంట్ షిప్పింగ్ ద్వారానే మన ఇంటి వరకు చేరగలుగుతున్నాయి. వరల్డ్లోనే మోర్ దాన్ 80% ఆఫ్ ద ట్రేడ్ మర్చెంట్ షిప్పింగ్ ద్వారానే జరుగుతుందని మీకు తెలుసా? ఇంత పెద్ద ఇండస్ట్రీ అవడం వల్ల ఈ షిప్పింగ్లో జాబ్ ఆపర్చునిటీస్కి కూడా మంచి స్కోప్ ఉంది. వై? బికాస్ దిస్ మర్చెంట్ షిప్పింగ్ ఈజ్ బ్యాక్ బోన్ ఆఫ్ ద గ్లోబల్ సప్లై చైన్. కొంతమందికి ఇండియన్ నేవీ అండ్ మర్చెంట్ నేవీ ఒకటేనని ఒక అపోహ ఉంది. నిజానికి రెండిట్లో నేవీ అనే పదం తప్ప చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇండియన్ నేవీ అనేది ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఒక భాగం. ఈ ఇండియన్ నేవీలో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, సబ్మెరీన్స్ అండ్ వార్షిప్స్ ఉంటాయి. సో ఇవి దేశ భద్రత కోసం, దేశ సంరక్షణ కోసం పనిచేస్తాయి. సో వీటి పర్పస్ వేరు. అండ్ మర్చెంట్ నేవీలో షిప్స్ ఓన్లీ వ్యాపార నిమిత్తం మాత్రమే పనిచేస్తాయి. ఈ వీడియోతో మర్చెంట్ నేవీ గురించి బేసిక్ అండర్స్టాండింగ్ అండ్ అవేర్నెస్ క్రియేట్ చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో పైన మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై నావిక్.